శ్రీచక్రాత్మక తాటంకతోషిదాంబా మనోరథాయ నమః అంటున్నారు. కాంచీపురంలో అయితే పృథివీ క్షేత్రం, భూమి కాబట్టి ఎదురుగుండా శ్రీచక్రం వేశారు. జంబుకేశ్వరం అప్పుక్షేత్రం. అప్పుక్షేత్రం అంటే జలక్షేత్రం. జంబుకేశ్వరంలో జలలింగం కదా, శివలింగం ముందు నీళ్లు పుడుతుంటాయి. అక్కడేమో నేరేడు చెట్టు, స్థలవృక్షం. ఏనుగులు దూరకుండా రాజుగారి పూర్వజన్మలో ఏనుగుల మీద ఉన్న వైరంతో కులోత్తుంగ చోళుడు ఏం చేశాడంటే ఏనుగులు గుళ్ళోకి వెళ్లకుండా ఉండేటట్టుగా కట్టాడు గుణ్ణి. అందుకే ఇప్పటికీ ఏనుగు లోపలికి వెళ్ళలేదు గుళ్ళోకి, అలా కట్టాడు ఆ జంబుకేశ్వరంలో. విశేషం ఏంటంటే అక్కడ ఒకప్పుడు ఆ నేరేడు చెట్టు చిట్ట చివరికి వచ్చేసింది స్థితి. అందరూ చాలా బాధపడ్డారు, అయ్యో ఇదేంటి ఇంత పెద్ద నేరేడు చెట్టు ఇలా అయిపోయిందని. అప్పుడు మహాస్వామి వారు వెళ్ళారు. వెళ్తే ఆయన అడిగారు ఎలా ఈ చెట్టు అని. అడిగితే ఆయన అప్పుడు చెప్పారు, రుద్రం చదువుతూ దానికి కొద్ది కొద్దిగా నీళ్లు పోయింది అన్నారు. రుద్రం చదువుతూ నీళ్లు పోస్తే చిగురులు వచ్చి మళ్ళీ ఇప్పుడు అంత చెట్టు అయిపోయింది. అది మహానుభావుడైన అపరశివుడు, అపరశంకరాచార్యులు వారు మహాస్వామి వారంటే. మహాపురుషులు వాళ్ళందరూ ఒకటేటి చంద్రశేఖర భారతీ స్వామివారు, సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు, నృసింహభారతీ స్వామివారు, ఒకరేమిటి మహాపురుషులు వాళ్ళందరూ. కాబట్టి అటువంటి తల్లి జంబుకేశ్వరం వెళ్ళేటప్పటికే అఖిలాండేశ్వరి అన్న పేరుతో వెలిసి ఉంటుంది. ఈ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ రోజుకి కూడా అర్చకులు మేము మగవాళ్ళము అన్న భావనతో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ధైర్యం చేయరు. చీర కట్టుకుని వెళ్ళి నైవేద్యం పెడతారు అమ్మవారికి. అక్కడ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అమ్మవారి అనుగ్రహం ఎంత సాధించుకున్నారో. ఇప్పటికీ విచిత్రం ఏంటంటే మహాస్వామి వారికి ఊరేగింపు జరుగుతుంది. అక్కడ దేవాలయంలోనే పల్లకి తిప్పుతారు. తిప్పి వేరుశనగపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదం ఇస్తారు. మహాస్వామి వారికి వేరుశనగపప్పు నైవేద్యం పెడతారు, బెల్లము కలిపి అక్కడ. కాబట్టి ఆ తల్లి చాలా చాలా గొప్ప తల్లి. ఆ తల్లి విశేషం ఏమిటి అంటే ఆమె అక్కడ నిలబడినప్పుడు 4 చేతులతో ఉంటుంది. వరద అభయ ముద్రలు పడుతుంది 2 చేతులతోటి. 2 చేతులతో వరద అభయ ముద్రలు ఎలా పడుతుందో అట్లాగే 2 చేతులలో తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది. మహాశక్తివంతురాలు. అక్కడే వరదన్నని ఒక వంటవాడిని అనుగ్రహించేసింది. అనుగ్రహించేసి నాలుక మీద బీజాక్షరాలు రాసింది, తాంబూలం ఇచ్చి. తత్కటాక్షం చేత ఆయన ఎటువంటి కవిత్వం చెప్పాడంటే కాలమేఘన్ అని పేరు పొందాడు. మోహనాంగి అని ఆ గుళ్ళోనే ఉన్నటువంటి ఒక శైవ సంబంధమైన పరిచారికని ప్రేమించాడు. ఆవిడ నువ్వు శైవం నేర్చుకుంటే పెళ్లి చేసుకుంటానంది. నాకేం వస్తుందని బెంగెట్టుకుని మంటపంలో పడుకున్నాడు. అప్పుడే మహానైవేద్యం తీసుకుని తాంబూల చర్వణం చేస్తూ ఆ తల్లి అఖిలాండేశ్వరి స్వామివారి యొక్క దేవాలయంలోకి వెడుతోంది. వెడుతుండగా ఈయన పడుకుని ఉన్నాడు. గజ్జెల చప్పుడే కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికీ అఖిలాండేశ్వరి ఎడుతోంది. హడిలిపోయాడు చూసి. ఆవిడ భయపడద్దని చెప్పి నోట్లో తాంబూలపు పిడచపెట్టింది. అంతే, అంతటి మహాకవి అయిపోయాడు. అంత గొప్పది. అక్కడికి వెళ్ళి విశేషం ఏమిటంటే ఆవిడ తాటంకములు దర్శనం చేస్తారు. ఆ క్షేత్రంలో ఆమె తాటంకం అంత గొప్పది. ఎందుకని అంటే తాటంక అంటేనే మీకు తెలుసు, అనేక పర్యాయములు మీరు వినదే, తాటి ఆకు యొక్క ముద్ర పడుతుంది కాబట్టి తాటంక అని పేరు. మంగళసూత్రంలోనూ చెవికి పెట్టుకున్న ఆభరణం దగ్గర పూర్వం తాటాకు పెట్టుకునేవారట. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి కాబట్టి ఆ తాటాకు ముద్ర ఉండేది. కాళిదాస మహాకవి కూడా దీని గురించి వర్ణన చేస్తాడు. వర్ణన చేస్తూ అంటాడు ఆయన, ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకీళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అని అమ్మవారిని కీర్తిస్తూ శ్యామతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోలలోచనాం వందే నఖముఖ ముఖరిత వీణానాదరసాస్వాదనవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే అని అక్కడ తాటంక అన్న ప్రయోగం చేశాడు.
మళ్ళీ రెండో మాట ప్రయోగం చేస్తూ సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంతహస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అవటుతట ఘటిత జూటీతాడిత తాళీపలాశతాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసాం నమామి మాతంగీం అన్నాడు. అవటుతట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం అన్నాడు. ఆమె మంగళసూత్రమునందు తాటాకు ఉంటుంది, చెవికి తాటాకు పెట్టుకుంటుంది. ఎప్పుడు పెట్టుకుంటారు అంటే కర్ణాభరణములు అనేటటువంటివి పెళ్ళైనప్పుడు ప్రధానంగా అలంకారం చేస్తారు, ఇంకా అవి తీయరు, ఎందుకంటే అవి సౌభాగ్య వస్తువు. ఇంకా దానికి రెండో మాట అసలు మాట్లాడడానికి వీల్లేదు. అవి పెట్టారు అంటే సౌభాగ్య వస్తువు, సభర్తృక, ఆమె భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే చెవులకు ఉన్నటువంటి ఆభరణములు. అవి అమ్మవారి యొక్క వివాహంలో పెట్టబడినవి. ఎంత గొప్ప విశేషం, అది తలుచుకుంటే చాలు. ఇవాళ విచిత్రమైన విషయం ఏమిటంటే ఒకేసారి 5 లింగాలు, కామాక్షి, అఖిలాండేశ్వరి వచ్చాయి నామాల్లో. అందులో అంత గొప్ప అఖిలాండేశ్వరి తల్లి తాటంకాలు ఎంతో పవిత్రం. అటువంటి తాటంకములను ధరించి ఉంటుంది. అదే ఆమె యొక్క నిత్య సుమంగళిత్వానికి నిదర్శనం. ఆమె ఎప్పుడూ నిత్య సుమంగళిగా ఉంటుంది అని గుర్తు. పైగా అమ్మవారి చెవులకు ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే చెవి ఏం చేస్తుంది, శబ్దములను వింటుంది. శబ్దం దేనికి గుణకము, ఎందులోంచి ఎడుతుంది శబ్దం, ఆకాశంలోంచి ఎడుతుంది. ఆకాశం ఎవరు, అమ్మవారే. అందులోంచే సృష్టి వచ్చింది. అసలు సృష్టి ప్రారంభం ఆకాశాద్వాయు వాయురగ్ని అంటుంది ఉపనిషత్తు. ఆకాశంలోంచి వాయువు, అసలు ముందు సృష్టి ఆకాశం దగ్గర ప్రారంభం. శబ్దములన్నీ ఎవరు, ఆవిడే. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి పంచరత్నంలో శంకరాచార్యులు వారు. శబ్దబ్రహ్మం ఆవిడే, శబ్దములన్నీ ఆవిడే. అందుకే అజ్ఞాన దాహకత్వం సరస్వతీ స్వరూపంగా చేస్తుంది మీనాక్షి సరస్వతి. కాబట్టి అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ శబ్దమునకు ప్రమాణము. శబ్దరాశి అంటే వేదం. ఆ వేదమంతా కూడా గురువుగారి దగ్గర కూర్చుని శిష్యులు వింటూ ఉంటారు. ఆయన స్వరంతో చెప్తూ ఉంటే శిష్యులు నేర్చుకుంటూ ఉంటారు. అంటే చెవి ప్రమాణం. చెవి ప్రమాణం కాబట్టి శృతి అని పేరు వేదానికి. ఆవిడెవరు, శృతి రూపిణి, వేదరూపిణి ఆవిడే. అప్పుడు ఆవిడ చెవికి, చెవి తాటంకానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆమె నిత్య సుమంగళిత్వానికి అది నిదర్శనం. కామాక్షి మనసులో కదిలితే చాలా ఆ రోజు అంత పవిత్రమని గుర్తు. అటువంటి తాటంకములు పెట్టుకున్నటువంటి తల్లి. అయితే అఖిలాండేశ్వరి యొక్క శక్తిని తట్టుకోలేకపోయేవారు. ఎందుకంటే ఆమె యొక్క తేజస్సు అటువంటి బింబం. అంత తేజోమూర్తి, అంత తేజోమూర్తి దగ్గరికి వెళ్ళడం కష్టం. పైగా మీకు ఒక్క అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరే ఒక విశేషం కనపడుతుంది. మీరు దేవాలయం బయటికి వచ్చి ప్రకారంలో తిరుగుతుంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కనపడతాయి ఆ దేవాలయంలో. ఆ 3 శక్తుల యొక్క రూపాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. చాలా పెద్ద అంతరాలయం లోపలికి. అలా కూర్చుని అలా సౌందర్యలహరి పారాయణ చేస్తూనే ఉంటారు. ఎంత శ్రావ్యంగా చదువుతుంటారు అందరూ ఆ సౌందర్యలహరి. అవిని అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉంటారు. ఆమె యొక్క శక్తి చాలా చాలా ఎక్కువైపోయింది. అందుకే ఆ తాటంకముల గొప్పతనాన్నే సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యులు వారు ప్రస్తుతి చేశారు. చేస్తూ సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే శతమఖాద్యాది విశద కరాళం యక్షేళం కవళితవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మ అందరూ హాలాహలం పుడితే పారిపోతే శివుడు ఎలా తాగాడమ్మా, ఆయన తరమే, ఆయన మాత్రం ఎలా తాగుతాడు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కనిరార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆ హాలాహలం ధాటికి తట్టుకోలేక అందరూ వెళ్ళి కైలాసంలో ఆయన ప్రస్తుతి చేస్తే ఆయన మాత్రం ఏమీ భయపడకుండా పార్వతీదేవికి నచ్చజెప్పి
నువ్వేం భయపడకు, నేను ఆ హలాహలాన్ని మింగేస్తాను. శిక్షింతు హాలాహలమును వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి, దాన్ని నేను భక్షింతు హాలాహలమును శిక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్, దాన్ని ఏదో చిన్న పండు రసం నోట్లో తాగేసినట్టు తాగేస్తాను అని చెప్పి తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి ఉంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ శివుడు హలాహలమున్ సేవించే లీలతోన్ అని ఆయన వచ్చి తానే ఎదురొచ్చి దాన్ని పట్టుకుని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అది ఎడుతుంటే సముద్రాలు ఇంకిపోయాయి. శివుడు అది తాగుతుంటే మంట చూస్తే పాము పారిపోతుంది, అసలు చంద్రుడు కందిపోతాడు, చల్లగా ఉంటాడు. కానీ ఆయన్ని నమ్ముకుని ఉండగా కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలెంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఒక్క పాము పిల్లపాము కూడా దారి కింద పడలేదు, చంద్రుడు సొక్కిపోలేదు, ఒంటి మీద పొక్కు రాలేదు, వెళ్ళాడు ఆ హలాహలాన్ని మింగాడు, లోకములను రక్షణ చేశాడు. శంకరాచార్యులు వారు అన్నారు అది ఆయన గొప్పతనం కాదులే అమ్మా, అయినా కూడా ఆయన జీవించే ఉన్నాడు అంటే తవజనని తాటంక మహిమ. నీ చెవులకు ఉన్నటువంటి ఆ సౌమాంగల్య చిహ్నములంత గొప్పవి. నువ్వు పెట్టుకున్న తాటంకములేం మామూలు తాటంకాలు అవి ఏమిటవి? లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి గురించి చెప్పరు. అవి తపనోడుపమండల, అవి సూర్యుడు చంద్రుడు అమ్మవారి చెవులకు తాటంకములు. సూర్యచంద్రుల యొక్క కదలికలో ఉదయం అస్తమించడంలో కాలం నడిచిపోతుంటే సమస్త జీవులు పడిపోతాయి. అవి ఆవిడికి ఆభరణాలు అయితే అవి శివుడిని ఏం చేస్తాయి? అందుకమ్మా శివుడు హలాహలం తాగాడన్నారు. ఆయన మృత్యుంజయుడు వేరనుకోండి అంటే ఇటు వస్తే ఇట్లా అనగలరు, అటు వస్తే అట్లా అనగలరు శంకరాచార్యుల వారు. ఆయనతో నేరకపోయి మనం ఏమీ గబుక్కుని తొందరపడి ఆయనతో ఏమీ అనకూడదు. ఆయన చెప్పింది విని సంతోషించాలంటే ఆయన సర్వజ్ఞులు, తెలిసిందా? అందుకని మహానుభావుడు తవజనని తాటంక మహిమ, ఇదంతా నీ తాటంకాల గొప్పతనం అమ్మా అన్నారు. అమ్మవారి తాటంకం అంత గొప్పది. అయితే అమ్మవారి శక్తి ఆ తేజస్సు ముందు నిలబడలేకపోయారు. కారణం కామాక్షి ముందు నిలబడలేకపోయినట్టే. మన ఉపాసన బలం తగ్గిపోయిన కారణం చేత మనసులన్నీ అపవిత్రమైపోయి, శరీరాలు అపవిత్రమైపోయి, ఉపాసన బలం లేక ఎవ్వరూ అఖిలాండేశ్వరి ముందు నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడితే అక్కడ కంచిలో శ్రీచక్రం వేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఓ ఇబ్బంది వచ్చింది. అది అప్పు క్షేత్రం, జలక్షేత్రం. నీళ్లలో శ్రీచక్రం ఎలా వేస్తారు? విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు ఎదురుగుండా. ఎందుకంటే ఆ అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాప్రీతి. ఎందుకట? హేరంబుడనిటి. మా ఆయనకు అక్కడికి వచ్చాడు, ఇప్పుడు మా ఆయన పక్కన ఉంటాడని విఘ్నేశ్వరుడు అంటే అంత ఇష్టం. అందుకని శ్రీకాళహస్తి వస్తే విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది ఆవిడ, జ్ఞానప్రసూనాంబ. విఘ్నేశ్వరుడు అంటే మహాప్రీతి. అంటే దాని అర్థం సుబ్రహ్మణ్యుడు అంటే లేదని కాదు. సుబ్రహ్మణ్యుడు అన్నా మహాప్రీతి ఆవిడికి, కానీ విఘ్నేశ్వరుడు అంటే మరీ ప్రీతి, లోకానికి ఆదర్శం చెప్పడానికి. అందుకని ఆ తల్లికి ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసేసారు శంకరాచార్యుల వారు. ఆయన్ని చూసేటప్పటికి సంతోషపడి కొంత తేజస్సు తగ్గుతుంది ఆవిడది అని. కానీ అప్పుడు కూడా ఆవిడ తేజస్సు ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అప్పుడు శంకరాచార్యుల వారు అసలు లోకంలో ఎవ్వరూ చెయ్యలేనటువంటి ఒక అద్భుతాన్ని చేశారు. ఏమిటి ఆ అద్భుతం అంటే, ఆ దేవాలయ ప్రాంగణంలో ఒక గొప్ప విశేషం ఉంది. దాని శక్తిని తగ్గించడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు అంటే, దానికి ఉన్నటువంటి ప్రాకారాల్లో ఒక ప్రాకారాన్ని విభూతి ప్రాకారం అంటారు. దాన్ని శివుడు నిర్మించాడు. ప్రాకారం అంత శక్తివంతం. దాన్ని నిర్మించిన వాళ్ళందరూ కూడా ప్రమథగణాలు. ప్రమథగణాలు రోజంతా పనిచేసి ప్రాకారం కట్టేసిన తర్వాత శివుడు రాత్రి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒంటి మీద విభూతి దులిపి తీసి పొట్లం కట్టించేవాడు టాకులో. ఇదేరా మీకు కట్టినందుకు ఇవాళకి బత్యమని. వాళ్ళు అది పట్టుకుని బయటికి వెళ్ళేటప్పటికీ బంగారు నాణ్యాలు అయిపోతుండేవిటి ప్రమథగణాలకి. వాళ్ళకి అవసరం ఏముంది, దాచుకున్నారేమో బహుశా. పరమశివుడి ఒంటి విభూతి బంగారు నాణ్యాలు అయిందని. ఆయనే దగ్గరుండి కట్టించిన ప్రాకారం విభూతి ప్రాకారం. అటువంటి ప్రాకారం ఉంది అక్కడ జంబుకేశ్వరంలో.
దానికి తోడు అఖిలాండేశ్వరి శక్తి. వినాయకుడిని ఎదురుగుండా పెట్టినా కూడా ఆ శక్తిని తగ్గించలేకపోయారు. అప్పుడు శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, ఇట్లా కాదు, ఈ శక్తి నిష్కారణంగా పోవడానికి వీల్లేదు, లోకానుగ్రహానికి పనికి రావాలి అని ఆ శక్తిని అంతటినీ కూడా తీసి మనం తట్టుకోలేకపోతున్న శక్తి ఎక్కువగా అమ్మవారి యందు ఎంత నిలబడిపోయిందో ఆ శక్తిని తగ్గించేసి దాన్ని తీసి వజ్ర వైఢూర్యములలో ప్రవేశపెట్టి మరకత మాణిక్యములతో శ్రీచక్రాన్ని చేసి శ్రీచక్రంతో తాటంకాలు చేసి తాటంకాలు అమ్మవారి చెవులకి వేశారు. అందుకే మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం వెడితే రాత్రి వెళ్ళాలి, 7 గంటల సమయంలో వెడితే అసలు ఆ హారతిస్తుంటే ఆ తాటంకాలు మెరిసిపోతాయి, తల 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 మెరిసిపోతాయి, అంతే అంత గొప్పగా ఉంటాయి తాటంకాలు. నాకు ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఒక్కసారి ఆ జంబుకేశ్వరం, ఆ క్షేత్రం, ఆ శివలింగం, ఆ అమ్మవారు, ఆ దేవాలయం, ఆ ప్రాంగణం అది అంత జ్ఞాపకానికి వస్తుంది. అంత గొప్ప తాటంకాలు అవి. అటువంటి తాటంకాలతో ఉంటుంది ఆ తల్లి. అయితే శంకరాచార్యులు వారు ఆ శ్రీచక్ర తాటంకములు వేసిన తర్వాత అమ్మవారి యొక్క శక్తి మనం తట్టుకునేటట్టుగా అయింది. అదే సమయంలో అవి తాటంకములు కదూ, సౌభాగ్య వస్తువులు, అమ్మవారు ప్రసన్నురాలైంది, లోకానికి ఉపకారమైంది. ఇప్పుడు ఎంత తేలికైపోయింది, లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడొచ్చు, పాదాలు చూడొచ్చు, చక్కగా ఒక్కసారి అలా తాటంకముల వంక చూస్తే చాలు, ఇలా ఉండి ఎంత అందంగా ఉంటాయో ఆ తాటంకాలు, అవి చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఇంకా అంతకన్నా దివ్య దర్శనం లేదు. అటువంటి శ్రీచక్ర తాటంకములు వేశారు. అయితే వీటికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, అప్పుడప్పుడు ఏదో ఏడాదికో ఎప్పుడో 2 ఏళ్లకో కొద్దిగా మసక బారతాయి. మరి వజ్రవైఢూర్యములతో చేసిన తాటంకములు కదూ, అప్పుడు ఆ తాటంకములను మళ్ళీ మార్పు చెయ్యాలి అంటే అధికారం ఎవరికి అంటే ఒక్క కంచికామకోటి పీఠం వారికే ఉంటుంది. ఆ పీఠాధిపతులు వెడతారు, వెళ్ళి అమ్మవారి యొక్క శ్రీచక్ర తాటంకములలో ఉన్న తేజస్సుని మంత్రములతో చందనపు ముద్దలోకి ఆకర్షణ చేస్తారు. చేసి తాత్కాలికంగా వేరు తాటంకములు పెడతారు అమ్మవారికి. పెట్టి ఈ చందనపు ముద్దని ఒక కుంభంలో పెట్టి ఆ కుంభాన్ని తీసుకొచ్చి చెరుకు కర్రలతో యాగశాల కడతారు. కట్టి ఆ యాగశాలలో ఆ కుంభాన్ని ప్రతిష్ఠిస్తారు. అందులో మళ్ళీ రజిత మంటపం కట్టి రజిత మంటపంలో కుంభం పెడతారు. పెట్టి ప్రతిరోజు శ్రీ విద్యాహోమం, సౌందర్యలహరి, దేవీ భాగవతం, సంగీతం, వాద్య పరికరాలను మ్రోగించడం ఇవన్నీ జరుగుతుంటాయి. హోమాలు ఇవన్నీ కూడా ఆవిడికి మళ్ళీ అవి పూర్తి చేసి వేసే వరకు